ఇవాళ సాయంత్రం ఉప్పల్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. 1511 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. 416 కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్ దగ్గర 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి 100 పడకల మల్కజ్గిరి జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని వంజరికుల ఆత్మగౌరవ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తం 1511 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు అయితే శంకుస్థాపన చేయబోతున్నారు. దీంట్లో 10 ఎకరాల్లో 9 కోట్లతో మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణాన్ని అయితే శంకుస్థాపన చేయబోతున్నారు. కొత్తగా ఏర్పాటైంది కాబట్టి దీనికి భవనం లేక ప్రస్తుతం న్యాక్ లో కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా భవన నిర్మాణాన్ని చేసి 6 నెలల్లో పూర్తయ్యే విధంగా చూడాలంటున్నారు. 90 కోట్ల రూపాయలతో సిద్ధం వస్తుంది. ఇక 10 ఎకరాలు 1511 ఏదైతే 920 కోట్ల రూపాయలతో ఏఓసి సెంటర్ లో ప్రత్యామ్నాయ రోడ్డు మార్గానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఏఓసి మార్గంలో కొంత ఇబ్బందులు అయితే తలెత్తాయి. ఇకపైన అలాంటి ఇబ్బందులు లేకుండా 920 కోట్ల రూపాయలతో ప్రత్యామ్నాయ మార్గాన్ని చేస్తారు. ఇక 37.5 కోట్ల రూపాయలతో 100 పడకల మల్కాజ్గిరి ఆసుపత్రి నిర్మాణానికి కూడా ఈ రోజు అయితే శంకుస్థాపన చేయబోతున్నారు. Q1 యాప్ ఏదైతుందో ఈ యాప్ ని కూడా సీఎం ప్రారంభించబోతున్నారు. ఉప్పల్ సభ తర్వాత సరిహద్దులోని కత్రి భవన్ అలాగే నంబరి కులాత్మక భవనాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. దాదాపుగా 2 గంటల పాటు కూడా ఈ పర్యటన ఉండబోతుంది. మరోవైపు ఇటు రియల్ ఎస్టేట్ సంబంధించిన రియల్టర్లు ఎవరైతున్నారో వాళ్ళు సీఎం సభ కార్యక్రమాన్ని ముట్టడిస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో పూర్తిగా కూడా పోలీస్ బందోబస్తును భారీగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గీతిగా ఆర్కే, అలాగే చెప్పండి, ఈ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఇంకా ఏమైనా ప్రజలకి ఏమైనా అప్డేట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అయితే ప్రధానంగా ఇటు ఉప్పల్కి సంబంధించి మనం చూసుకుంటే ఈ ఉప్పల్ అనేది ఇటీవల కాలంలో విపరీతమైన డెవలప్మెంట్ అవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన వరాల జలు కురిపించే అవకాశం ఉందని అయితే సమాచారం. మొత్తం దాదాపుగా ఇప్పటికే 1100 కోట్ల రూపాయలకు అభివృద్ధి పనులకు ఈ రోజు శంకుస్థాపన చేయడంతో పాటు ఇక్కడ స్థానికంగా ఇటు డ్రైనేజ్ మంచినీటి సమస్య అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏదైతే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా విపరీతమైన డెవలప్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో దీంతో పాటు మూసీ అనేది ఈ ప్రాంతం నుంచి వెళ్తుంది కాబట్టి మూసీ డెవలప్మెంట్ కి సంబంధించిన ప్రక్రియ ఏదైతే దాన్ని కూడా వేగవంతం చేయడంతో పాటు వాటికి సంబంధించిన అంశాలపైన కూడా ఈ రోజు అక్కడ ప్రజలకి హామీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గీతిగా రైట్, థ్యాంక్ యూ ఆర్కే.